అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కడ అధికారంలోకి రావాలి, ఇక్కడ అధికారంలో కొనసాగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రమే ఇవాళ ఈ పార్టీలు కలుస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. పోనీ జాతీయ స్థాయిలో ఈ పార్టీలని కలిసినటువంటి సందర్భంలో వారిని మనం అందరం కూడా ప్రశ్నిద్దాం. అసలు మీ ప్రధాని అభ్యర్థి ఎవరు చెప్పగలరా? భారతీయ జనతా పార్టీ చెప్తుంది మా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ గారు అని మేము చెప్తున్నటువంటి సందర్భంలో మీ ప్రధాని అభ్యర్థి ఎవరో మీరు చెప్పగలరా అని చెప్పి ఆ విపక్ష పార్టీలన్నింటినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో సైతం మీ ముఖ్యమంత్రి ఎవరు మీరు చెప్పగలరా అని చెప్పి ఈ అనైతిక కలయికని మనం అందరం కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకంటే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ మనం ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఇవాళ సోదరులు సూర్యనారాయణ రాజు గారు బాధ్యతలు కావూరి సాంబశివరావుని వేదిక మీదకి రావాల్సింది చేపడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఒక రైతు బాంధవుడిగా రైతులకి అందించినటువంటి వెసులుబాట్లన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుని రైతు సోదరులకి తెలియజేస్తూ మన పార్టీని మరింత బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.